పార్సల్ వచ్చింది. కోటక్ బ్యాంక్ది డెబిట్ కార్డు. యాక్చువల్గా నిన్న లేకుంది కరీంనగర్లో. పార్సిల్ వచ్చిందని చెప్పి డెలివరీ బాయ్ కాల్ చేస్తే నేను సరే నేను లేను అని చెప్పేసి అంటే వేరే దగ్గర ఇవ్వాలంటే అప్పుల దగ్గర ఇవ్వమంటే అప్పుడు అక్కడ దాకా పోను, నేను అక్కడ దాకా నాకు లిమిట్ లేదన్న. సర్లే అని చెప్పేసి పక్కనే ఒక అబ్బాయి ఉంటే తనకి ఇచ్చేయమన్నాను. అండ్ ఇచ్చేసిన తర్వాత ఇక నేను దాని గురించి అడగలేదు. తను ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోయింది. నేను ఇవాళ ఈవినింగ్ తీసుకొని ఇది ఏంటి అంటే నేను అక్కడ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి తీసుకొని తీసుకురమ్మంటేనే సరే అని చెప్పి తీసుకొచ్చింది. వచ్చిన తర్వాత నేను చూసేటప్పటికి ఈ టైప్లో ఉంది. ఈ టైప్లో ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది. అదేంటి ఓపెన్ చేసినావా నేను తనని అడిగితే అన్నాడు కదా. లేదు నేను ఓపెన్ చేయలేదు, అది ఆల్రెడీ అట్లనే వచ్చింది, ఆయన ఇవ్వడమే అట్లా ఇచ్చిండు అని చెప్పాను. అంటే సరే ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి తీసుకొని వచ్చి తనకు కాల్ చేస్తే అన్న ఏమైంది ఇట్లా ఓపెన్ చేసింది ఎందుకు అని చెప్పేసి అడిగితే నేను యాక్చువల్గా కొత్తగా ఇచ్చిన, నాకు ఇచ్చిరే వాళ్ళు అట్లా ఇచ్చిర్రు కొరియర్ వాళ్ళు అని చెప్పేసి అంటే అది కరెక్టే, మరి మీరు ఎట్లా తీసుకున్నారు అని చెప్పేసి నేను అడిగాను. మీరు ఎట్లా తీసుకున్నారంటే ఇక నేను వచ్చేసరికి లేట్ అయింది. ఆ లేట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నట్టున్నది, డైరెక్ట్ ఇచ్చేసి నేను ఇచ్చేసిన. అదే అన్న నువ్వు అట్లా తీసుకుంటావు అని చెప్పేసి నేను అడిగితే నేను అట్లాంటివి చాలా ఇచ్చినా లోపల ఏమన్నా మిస్ అయినాయా అన్నాడు. లోపల మిస్ అయినాయా అంటే ఇప్పుడు అందులో మాన్యువల్ బుక్ అయినా ఇట్లా వచ్చింది అనుకో, అదేంటి అది ఇప్పుడు ఓపెన్ చేసి మీరు ఓపెన్ చేయకపోతే నేను ఓకే గింతే కదా అని నేను అనుకుంటాను. అంతేగాని మీరు ఓపెన్ చేసినాక నేను తీసుకున్నాక ఏమైనా మిస్ అయినా అని అడిగితే ఎట్లా అన్న నేను అడిగితేనే అంటున్నాడు అట్లాంటి చాలా ఇచ్చేసిన. ఏమైనా ఉంటే అవసరమైతే ఎక్కడ భగత్ నగర్లో మా బ్రాంచ్ ఉంటుంది, మేము బ్రాంచ్లోకి వెళ్ళి కనుక్కో అవసరమైతే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అరే నువ్వు ఎట్లా తీసుకుంటావన్నా, ఆల్రెడీ ఓపెన్ చేసింది, నువ్వు ఎట్లా తీసుకొని వచ్చి చేస్తావని చెప్పేసి అంటే ఇగో నువ్వు నన్ను ఏమనకు, ఏమైనా ఉంటే అక్కడ పోయి మాట్లాడుకో అని చెప్పి డైరెక్ట్ ఫోన్ కట్ చేసుకున్నావు. నువ్వు కొరియర్ బాయ్ ఉన్నప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వచ్చిన కొరియర్ని యాజ్ టీజ్గా తీయాలి. అంటే ఓపెన్ చేయకుండా ఒకవేళ ఓపెన్ అయ్యింది అంటే అది ఎవరు చేసిర్రు అనేది నువ్వు క్లారిటీ చేసుకోవాలి. నువ్వు అది చేసుకోకుండా వాళ్ళు ఓపెన్ చేసి ఇచ్చారని చెప్పేసి నువ్వు ఎట్లయితే ఇచ్చాలో అట్నే తీసుకొచ్చి నువ్వు ఇస్తా అని చెప్పి అంటే ఎట్లా అంటే మధ్యలో వాళ్ళకు ఇప్పుడు నేను అడిగినా కానీ లేదు మేము కరెక్ట్గా ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు అంటారు. అప్పుడు ఓపెన్ చేసింది నువ్వే అన్నట్టు కదా. ఇలాంటివి చూసుకోబయ్యా. ఇప్పుడు నేనేమనలేదు, నేను కాల్ చేసి అడిగితే ఏమంటున్నావు, నాకు సంబంధం లేదు అని చెప్పి అంటున్నావు. డెలివరీ చేసింది అయితే నువ్వే కదా. ఇందులో ఇప్పుడు ఏదో మనీ వచ్చినాయా అని చెప్పేసి నేను అనట్లేదు, ఎందుకంటే నువ్వు చెక్ చేసుకోవడం నీ బాధ్యత. ఇదే అర్థం చేసుకుంటావని పెడుతున్నా.